10,000 మెంబర్స్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ప్రజెంట్. సో ఇలా కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఓపెన్ చేసే అవకాశం ఉందా? కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఏం చేస్తారు, అన్ని పాత ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక లాంచింగ్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంది కాబట్టి తర్వాత మొత్తం లాంచింగ్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్. లాంచ్ ప్రాజెక్ట్స్. సో మీరు అంత మొత్తం కస్టమర్స్ మీ వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉందా? అందరూ ఉన్నారు సార్, చాలా కస్టమర్స్ వస్తున్నారు. తర్వాత మార్కెటింగ్ వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఏంటంటే టోటల్గా ఏంటంటే ఒక యాదాద్రి ఫ్యామిలీ వస్తుంది సార్ ఈరోజు ఇక్కడికి. 10,000 మెంబర్స్ కంపల్సరీ వస్తున్నారు సార్. 10,000 మెంబర్స్ 10,000 మెంబర్స్ సార్. ఎప్పటిదాకా జరిగే అవకాశం ఉంది? ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? 100% ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్ని నృత్య కార్యక్రమాలు మొత్తం టోటల్గా ఏంటంటే అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి సార్. ఈరోజు ఏమేమి నాట్య మండలి కార్యక్రమం ఒకటి ఉంటుంది. తర్వాత కేరళ వాయిద్యాలతో ఒకటి స్వాగతం ఉంటుంది. తర్వాత శ్రీకాంత్ గారికి ఏంటంటే ఒక గజమాలతో సత్కారం కూడా జరుగుతుంది సార్ ఇక్కడ. గజమాల సత్కారం కూడా. ఏం చెప్తారు మీరు? ఈరోజు నిజం చెప్పాలంటే ఒక యాదాద్రి ఇన్ఫ్రా తరఫున మేము ఒక మార్కెటింగ్ డైరెక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ క్రౌడ్ చూసి అంటే 100% కొత్తగా వచ్చే మార్కెటర్లు కావచ్చు, కొత్తగా వచ్చే కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా సరే యాదాద్రి ఇన్ఫ్రాలో మన గ్రోత్ కలిగినటువంటి మన హైవే గ్రోత్ కలిగినటువంటి వెంచర్లలో మంచి ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సార్. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మేమైతే 100% నమ్మకం. ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ప్రాజెక్టులు? నా శ్రీశైలం హైవే ఉంటున్నాయి సార్, నాగార్జున సాగర్ హైవే ఉంటున్నాయి సార్. మొత్తం హైవేలు మొత్తం ఉంటాయి సార్. అక్కడ వరంగల్ హైవే వస్తున్నాయి, బెంగళూరు హైవే వస్తున్నాయి సార్ ప్రాజెక్ట్స్. సో మీ దాంట్లో ఎందుకు తీసుకోవాలి కస్టమర్? మా దగ్గర తీసుకోవాలనుకుంటే అంటే మా వచ్చి
ఈ యాదాద్రి ఇన్ఫ్రా ఏర్పడిన తర్వాత మార్కెటింగ్ రంగంలో వాళ్ళ పాత్రని పోషించి సో ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థానాన్ని అధిగమించడానికి ప్రధానమైన కారణమైనటువంటి మార్కెటింగ్ మిత్రులు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా మన మార్కెటింగ్ టీమ్స్కి సంబంధించినటువంటి ఆ వీడియోని ప్లే చేయాల్సిందిగా వచ్చున్నాను. సో అండి ప్రెసిడెంట్స్ సో వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళందరికీ మీ కరతార ధ్వనులతోటి వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుచున్నాము. సో ముందుగా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ని చూజ్ చేసుకొని వివిధ కంపెనీలలో పనిచేసుకుంటూ చివరిగా యాదాద్రి ఇన్ఫ్రా రైట్ ప్లాట్ఫామ్ అని తెలుసుకొని ఈ యాదాద్రిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఈ ఆర్గనైజేషన్ ముందుండి నడవడంలో తన పాత్రని పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ బట్లకొండ మల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. క్లాస్ కొట్టాలి. ఆ మ్యూజిక్ ఎనీ మ్యూజిక్
భూమిపై అనుభవ సారాన్ని బట్టి నిజని మనసుతో అహరహం శ్రమిస్తూ మా మార్కెటింగ్ మిత్రుల కోసం ఆ ఆహ్లాదం ఎప్పుడూ ఉంటుంది. తన స్థిరాస్తి రంగాన్ని అస్థిర పరచాలనే కుటిల ప్రయత్నాలను చేయించిన రంగానికి పదులు పెడుతూ అన్నింటిలో సామాజికతను అనుభవంగా ఆదరించే తత్వం ఆయన రక్తగతం. యాదాద్రి మార్కెట్ అంతా తన సొంత కుటుంబంలో చూసుకుంటున్న ద గ్రేట్ డైనమిక్ లీడర్ యువకుడు యాదాద్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ స్వచ్ఛమైన ముచ్చల శ్రీకాంత్ గారిని వేదిక మీకు సాధారణంగా ఆలోచించేవలసిందిగా వారిని వేడుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో ముందుకు నడపవలసిందిగా కోరుతున్నాం. నా మైత్రి 4 సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప వ్యవస్థగా ముందుకు వెళ్ళడంలో క్రియాశీలుడైనటువంటి వ్యక్తి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో పెద్ద పెద్ద కంపెనీలకు సైతం ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నటువంటి వ్యక్తి నేను ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను. ఈ లీడర్షిప్లోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీలు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈరోజు ఎవరెవరు కంపెనీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ యాదాద్రి ఇన్ఫ్రాని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లే వ్యవస్థలాగా తీర్చిదిద్దిన అవర్ ఎండి సార్కి ఒకసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం. వ్యవస్థను ముందుకు తీసుకోవడంలో తన మార్కెట్ డిఫరెంట్. ప్రతి సైట్ని హైవే ఫేసింగ్ లో ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలాంటివి అందరిలో ఈరోజు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మీరు నమ్ముతారో నమ్మరో, దాదాపు 6-7 రాష్ట్రాల ప్రజలు యాదాద్రి ఇన్ఫ్రాలో ఈ రోజు వరకు మన దగ్గర పెట్టుబడి పెట్టారు. ఈ రోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ ఏం చేస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో మన వాయిస్ ఏ విధంగా ఉండాలి, మన నినాదం ఏ విధంగా ఉండాలి విద్దామా? జై యాదాద్రి! చేతులున్న వాళ్ళు పిడికిలి పైకెత్తి పిడికిలి బిగ్గరగా పట్టి ఒక్కసారి
ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అన్న. అందరినీ కూర్చోబెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను నమ్మిన దైవానికి నమస్కారం చేస్తూ, నన్ను కన్నా నా తల్లిదండ్రుల పాదాలకు వందనాలు చేస్తూ, నన్ను ప్రతినిత్య ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి నా వెంటంటే ముందు నన్ను ముందరికి నడిపిస్తూ ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి సెకను మన యాదాద్రి ఇన్ఫ్రా యొక్క మంచి చెడులు తెలుసుకుంటూ మన యొక్క లక్ష్యాన్ని, ఉన్నతమైన స్థానానికి సరైన మార్గంలో, స్థిరాస్తి రంగంలో సరైన మార్గంలో ప్రయాణించడానికి నాకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ, నన్ను ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ముందరికి ప్రోత్సహిస్తున్న నాకు దైవ సమానులైన రాజగడ్డ గారికి పాదాభివందనాలు చేస్తూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. సో చాలా మంది ఈరోజు మా దేవరకొండ నియోజకవర్గం నుంచి మరియు నన్ను నమ్ముకొని కొన్ని వందల కోట్ల రూపాయల, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నాపై నమ్మకం నుంచి పెట్టి ఈరోజు స్థిరాస్తి రంగంలో నా ఎదుగుదలను, యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ యొక్క ఎదుగుదలను ప్రోత్సహిస్తున్న మా యొక్క స్థిరాస్తి వ్యాపారులైన మరియు నాకు అంతటి ప్రోత్సహిస్తున్న మా ల్యాండ్ లార్డ్స్ అందరికీ కూడా, మరియు ఇక్కడికి విచ్చేసిన ఆనరబుల్ డిగ్నిటరీస్ మరియు ఆనరబుల్ ప్రెసిడెంట్స్, ఆనరబుల్ వింగ్ డైరెక్టర్స్, ఆనరబుల్ సీనియర్ డైరెక్టర్స్, ఆనరబుల్ జాయింట్ డైరెక్టర్స్, ఆనరబుల్ టీమ్ డైరెక్టర్స్, ఆనరబుల్ జనరల్ మేనేజర్స్, మీ అందరికీ కూడా యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ తరఫున, యాదాద్రి ఇన్ఫ్రా చైర్మన్ గా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను వెనకాల ఉంటా అని చెప్పి ప్రోత్సహించిన తరుణంలో ఒక్కడిగా ప్రయాణం స్టార్ట్ చేసి అనతి కాలంలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో మరియు స్థిరాస్తి రంగంలో 4 సంవత్సరాల కాలంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ లిస్టుల్లో యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ చోటు చేసుకుందంటే అంతకంటే గర్వకారణం ఏముందని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. అస్తావ్యస్తమున్న రియల్ ఎస్టేట్ వ్యవస్థ, కొన్ని వేల కస్టమర్లని, లక్షల మంది కస్టమర్లని మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థలు, వాటికి దీటుగా, వాటికి భిన్నంగా ఒక చిన్న వయసు, చిన్న అనుభవం నాది. నేను ఆ రోజు ప్రయాణం స్టార్ట్ చేసేటప్పుడు నా కాడ ఉన్న ఒకే ఒక్క సామర్థ్యం, శక్తి, ఒక దృఢ సంకల్పం, ఎదగాలనే సంకల్పం తప్ప నా 2 చేతులు ఖాళీ ఉన్నాయి మిత్రమా. కానీ మంచి చేసే వారికి ఎప్పుడు మంచి దొరుకుతుందంట పెద్దలు చెప్తుంటే ఇన్నదే కానీ సాక్షాత్తు దానికి నిర్వ్యక్త రూపం మీ ముందర నిలబడుతున్నాను నేనే అని చెప్పి మాత్రం గర్వంగా చెప్తున్నా మిత్రమా. ఎందుకు చెప్తున్నానంటే 10-20 సంవత్సరాల నుంచి ఉన్న ఎన్నో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, సుదీర్ఘంగా కొన్ని వందల ఎకరాలు చేసిన, వెంచర్లు చేసిన రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడో మారుమూల పల్లెల్లో, గుట్టలలో, కంప చెట్లలో, పుట్లలో కస్టమర్లని మోసం చేసి ప్లాట్ ఇప్పిస్తున్న తరుణంలో ఆ రోజు ఒక గుండెలో ఒక అగ్ని మంటని రగల్చుకొని ఏది ఏమైనా సరే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో భిన్నంగా నేను ప్రయాణం చేయాలని చెప్పేసి కంప చెట్లలో, గుట్టలలో వెంచర్ చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకు అర్థం కాని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థను స్థాపించి
భాస్కర్ కానీ మరియు శ్రీరంగ కానీ నరేంద్ర కానీ ప్రోత్సాహంతో అక్కడ నేను కలవకుర్తి నుంచి మొదలైన నా జర్నీ మొదటగా కలవకుర్తిలో మా అన్న శ్రవణ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న ఆశీర్వాదంతో అక్కడ ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన క్రమంలో ఆ రోజు ఎక్కడనే వెళ్ళిన 40 ఎకరాల వెంచరు వారందరూ నన్ను నమ్ముకొని దాదాపు 60-70 కోట్ల రూపాయల ప్రాపర్టీ నేను ఒక్కనే పోయినా నన్ను నమ్ముకొని 60-70 కోట్ల ప్రాపర్టీ చేసినా చేయాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒకటే ఒక ఫోన్ కాల్ తోటి మరియు నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఏం చూసినా తెలియదు ఆ రోజు. కానీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో అనతి కాలంలోనే యాదాద్రి ఓప్స్ అని, యాదాద్రి వ్యాలీ అని, యాదాద్రి వ్యాలీలో 1, 2, 3 ఫేజ్లు, యాదాద్రి ప్రైమ్ అని, యాదాద్రి హిల్స్ లో ద్వారకాపురం అని చెప్పేసి, లక్ష్మీ నరసింహపురం అని చెప్పేసి, వైకుంఠపురం అని చెప్పేసి ఇలా 5 ఫేజ్లు 87 ఎకరాల వెంచరు, 44 ఎకరాల వెంచరు, 54 ఎకరాల వెంచరు, యాదాద్రి ప్లాటినం అని చెప్పేసి 6 ఎకరాల వెంచరు, యాదాద్రి నేచర్ సిటీ అని చెప్పి 6 ఎకరాల వెంచరు, యాదాద్రి ట్రిపుల్ కౌంటీ అని చెప్పి ఒక 14 ఎకరాల వెంచరు, యాదాద్రి ల్యాండ్మార్క్ సిటీ అని చెప్పి ఒక 17 ఎకరాల వెంచరు, యాదాద్రి గ్రీన్ వ్యాలీ అని చెప్పి ఒక 17 ఎకరాల వెంచరు, యాదాద్రి సాయివంశీ టౌన్షిప్ అని చెప్పేసి ఒక 60 ఎకరాల వెంచరు, యాదాద్రి సిఎస్ఆర్ టౌన్షిప్ అని చెప్పేసి ఒక 48 ఎకరాల వెంచరు. ఇలా ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 18 వెంచర్లు పూర్తి చేసుకొని ఇటీవల కాలంలో 19వ వెంచర్ అయిన ట్రిపుల్ కౌంటీలోకి అడుగుపెట్టింది ఈ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ అనతి కాలంలో. మిత్రమా, నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని వెంచర్లు తిరిగి చూసుకుంటే నేనైనా అమ్మింది, నేనైనా చేసిందని చెప్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ సమాజంలో ఒకటి మాత్రం మంచి చేస్తే మాత్రం, ధర్మాన్ని నమ్ముకుంటే మాత్రం తిరిగి మంచి మన దగ్గరకు వస్తుంది, ధర్మం నా వైపు నిలబడుతుంది అనడానికి నిదర్శనమే ఈ రోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో 4500 కుటుంబాలు పైచిలకు ఆర్థికంగా స్వేచ్ఛను తీసుకొని ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పడానికి గర్వంగా అనిపిస్తుంది. మిత్రమా, దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆర్థికంగా వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉండడానికి యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ వాళ్ళకు ప్రోత్సహించింది, నిలబెట్టింది. కొన్ని వేల మంది జీవితాల కుటుంబాలలో వెలుగులు నింపింది ఇదే యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ. అలాంటి ఒక గొప్ప సంస్థలో స్థిరాస్తి రంగంలో పనిచేయాలని ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థని ఆశీర్వదించడానికి కొత్తగా వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నా. మిత్రమా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షల గజాలు, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ట్రస్ట్, ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకున్న ఆర్గనైజేషన్ యాదాద్రి ఇన్ఫ్రా. దీనిని 4 సంవత్సరాల వరకు చేసింది ఒక ఎత్తు. ఈ 4 సంవత్సరాలు నేను ఇక్కడ మార్కెటింగ్ రంగంలో మెలకువలు కానీ, నేర్చుకునే దశలో కానీ వీటన్నింటిలో మునిగిపోయి మనం ఒరిజినల్ గా అసలు ఆర్గనైజేషన్ ఏ విధంగా నడపాలి, అసలు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థని తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఏదైతే వరంగల్ హైవేలో మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్నాం, 2వ యానివర్సరీ బెంగళూరు హైవేలో మల్లికా కన్వెన్షన్ లో పూర్తి చేసుకున్నాం, 3వ యానివర్సరీ బిఎంఆర్ కన్వెన్షన్ సాగర్ హైవేలో పూర్తి చేసుకున్నాం, 4వ యానివర్సరీ 4th యానివర్సరీ 4th సిటీ ఈ శ్రీశైలం హైవేలో నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు శ్రీశైలం హైవేలో చూస్ చేసుకోవడం జరిగింది. అంటే నేను చెప్పిన ఈ 4 హైవేలలో యాదాద్రి ఇన్ఫ్రా కుటుంబ సభ్యులు ఈ 4 హైవేలలో ఉన్నారు. నలుదిక్కుల నుంచి యాదాద్రి ఇన్ఫ్రా కస్టమర్లు ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక భిన్నంగా ఒక్కొక్క హైవే సెలెక్ట్ చేసుకుని ముందని పోవడం జరుగుతుంది. మిత్రమా, ఇలా ఎన్నో విజయాలు సాధిస్తూ అనతి కాలంలోనే ఒక మంచి రియల్ ఎస్టేట్ రంగంలో, స్థిరాస్తి రంగంలో ఈరోజు తెలంగాణ యావత్ ఎవరిని అడిగినా దాదాపు ప్రతి విలేజ్ లో నాకు సంబంధించిన యాదాద్రి ఇన్ఫ్రాకి సంబంధించిన ఒక మార్కెటర్, ఒక కస్టమర్ ఉంటాడని మాత్రం గర్వంగా చెప్తారు. తెలంగాణ యావత్ రాష్ట్రంగా దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 7,000 మంది పైచిలకు మన దగ్గర ఆర్గనైజేషన్ లో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా మరియు ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి మన దగ్గర కొన్ని వేల మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దృష్టిలో యాదాద్రి ఇన్ఫ్రా అంటే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక బాధ్యత. ఈ బాధ్యతని మనందరం ఇంత పెద్ద మనసుల ఇంతమంది దగ్గర ప్రజాదరణ వస్తున్నప్పుడు, ఇంతమంది మార్కెటర్లు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు
గట్టిగా పనిచేయండి. ఆ ధనం నీ గుమ్మం ముందు వచ్చి వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నా మిత్రమా. ఎందుకు రాదు? ఈ అనతికాలంలోనే ఇక్కడ నా ముందు కనబడుతున్న కాజా నాయముద్దీన్ బాబా అని ఉంటాడు. ఒకసారి ఇక్కడ కానీ సార్, కాజా నాయముద్దీన్ బాబా అనే వ్యక్తి ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల క్రితం యాడ్లో అక్కడ మూలకు లాస్ట్ చివరిలో కూర్చున్నాడు. వచ్చి ఇలాంటి ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు స్పీచ్ ఇవ్వడానికి వచ్చిండు. చివరిలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒక లాస్ట్ 3 యానివర్సరీల క్రితం అక్కడ కూర్చున్న వ్యక్తి 2వ యానివర్సరీకి బిజినెస్ పర్ఫార్మెన్స్ చూపించి మొదటి వరుసలోకి వచ్చిండు. ఈరోజు ఈ యానివర్సరీ సందర్భంగా ఆయన మళ్ళీ అగైన్ కసి బర్నింగ్ ఏటీఎం సాధించాలనే సంకల్పం గట్టిగా పెట్టుకొని పనిచేసిండు. ఈరోజు నా పక్కన చేరిండు, నా పక్కన నిలబడ్డాడు. ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది మనిషికి కావాల్సింది ఇది కదా. మనం కష్టపడాల్సిన తీరు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మామూలు వ్యక్తిగా ఉన్నాడు, ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఊహకందరి డబ్బులు సంపాదించిండు. ఇది కదా మనిషికి కష్టపడే తత్వం, కసి అంటే. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఒక ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా ఉన్నతమైన స్థానానికి రావాలని కళలు కనాలి. కళలు కనకపోతే ఏది రాదు సార్. తప్పకుండా చెప్తున్నా, అందరం కూడా కళ ఏదైతే ఉందో గట్టిగా కనాలి. ఏమైతే సార్ కళ కట్టడానికి ఎవరైనా డబ్బులు అడుగుతున్నా వాళ్ళని అడుగుతుంటా? ఎవరైనా కళ ఫ్రీగా సార్ డబ్బులు ఇస్తే కట్టమా కళ? చెప్పాలా సార్? కళ ఫ్రీనా డబ్బులా? ఫ్రీనా డబ్బులా? ఫ్రీనా డబ్బులా? ఫ్రీనా డబ్బులా? ఒక్కసారి మీ మనసు కళ్ళు మూసుకొని గట్టిగా కలగాలంటే మీకేం కావాలి? పుణ్యానికి వచ్చిందే కదా. అన్నారా? అన్నారా? ఎవరైనా ఒకరు లేచి ఏ కలగలరో చెప్పండి. ఎవరైనా ఒకరు నాకు వచ్చి మీరు అనుకుంటున్నా మీరు కన్నా కలలు దేవుడా భగవంతుడా నాకు ఇంటికాడ మా ఊర్లో వాడు 2 రూపాయల వడ్డీకి ఇచ్చిండు. ఇంటికి పోకముందుకే ఆ 6 లక్షల అప్పు దీని గణములు ఉంటే ప్రశాంతంగా రోజు యూట్యూబ్ ఆన్ చేసి లేకపోతే ఆ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ సెల్లో వచ్చే రీల్స్ చూసుకొని ప్రశాంతంగా హ్యాపీగా వండుకుంటా స్వామి. ఇంకెప్పుడు తప్పు చేయండి స్వామి, పొరపాటు కూడా తప్పు చేయండి దేవుడు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి మొక్కుతారు. నాకు తెలిసి చాలా మంది 70% ఇళ్ళ కోరికలు 10 లక్షలు 20 లక్షలు కోరుకుంటారు. నాకు అర్థం కాని విషయం ఏం సార్ అంటే పుణ్యానికి కదా సార్ కలగలేదు. వాడు డబ్బులు అడుగుతున్నా కళ పెద్ద అయిపోతుంది కదా. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరికీ చెప్తా, ఎప్పుడు మీటింగ్లలో మన కళ పెద్దగా ఉండాలి. అప్పట్లో ఏమున్నాయంటే మనకు దేవుడు ఎవరైతే రాత రాసే చంద్రగుప్తుడిలో చిత్రగుప్తుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏ విధంగా రాసేదంటే జనాభా తక్కువ ఉంది కాబట్టి అందరు సరిపోయే బడ్జెట్ ఉంది కాబట్టి ఎవరు ఏ కోరిక కోరుకుంటారు రాసేది. ఇప్పుడు ఏమైంది సార్ 150 కోట్ల మంది జనాభా, ఆయన మాత్రం బడ్జెట్ తక్కువ ఉంది. ఆయన మాత్రం ఏ మందగలుగుతాడు? కోరిక కోరుకున్న వాళ్ళకు పావు భాగం మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. నువ్వు 5 లక్షలు కోరుకుంటే నీ పావు భాగం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది నీ పావు భాగం? నీ 1 2 లక్షలతో ఏమైతే సార్ నీ కోరికనే కట్టేవాడు. కోరిక పుణ్యం ఏముంది? ఒక 1000 కోట్లు సంపాదిస్తా అయితే గిట్టే, లేకపోతే కష్టపడతా అని చెప్పి గట్టే కోరుకో. భగవంతుడు 25% 280 కోట్లు ఇస్తాడు కదా. ఇస్తాడా? 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 నమ్మకం ఉన్న గట్టే కాపుకొట్టండి. సో ఎప్పుడైనా సరే డ్రీమ్ ఇట్లుండాలండి. మన ఆలోచన విధానం పెద్దగా ఉండాలి. చిన్నగా ఉంటే మార్కెట్లో నెట్టుకుంటే వెళ్ళిపోతారు. మీ ఒక్క మాట మాత్రం నిజం చెప్పగలుగుతా మిత్రమా, నువ్వు ఒక్కడివి 1 నిమిషం తప్పుడు ఆలోచన చేసి 1 నిమిషం కిందికి దిగి ఆలోచన చేస్తే నీ తరతరాలు వెనకబడిపోతాయి. నీ కొడుకు ఒక తరం వెనకబడిపోయినట్టు అర్థం. నీ ఆలోచన మీదనే నీ కొడుకు భవిష్యత్తు ఉంటుంది, నీ బిడ్డ భవిష్యత్తు ఉంటుంది. ఆ విధమైన కళలు, ఆ విధమైన ఆలోచనలు నీ ఆ స్థాయిలో ఉంటేనే నీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది తప్ప అదర్వైజ్ పాసిబిలిటీ కాదండి. దయచేసి మనందరికీ కూడా అవకాశం వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగము ఈరోజు ఉద్యోగం చేస్తాం, ఓ 50,000 సంపాదిస్తాం. సంవత్సరానికి ఎంత అవుతుంది సార్? ఒక ఆయన పొద్దున అనేసి 6 గంటలకి నేను 6 గంటలకు బయటకు వాకింగ్ పోతుంటే ఒక ఆయన మన బస్ స్టాండ్ దగ్గర నిలబడి మొత్తం టిఫిన్ బాక్స్ అంతా చదువుకొని బొట్టు పెట్టుకొని పూజ చేసి అన్ని చేసి
కానీ 20 సంవత్సరాలలో 6 లక్షల చొప్పున ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది సార్? కోటి 20 లక్షలకు మా అమ్మగారి దగ్గర కమర్షియల్ ప్లాట్ రాదు సార్. ఈ హైదరాబాద్ లో ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఆ పిల్లల్ని హైదరాబాద్ లో ఇల్లు ఎప్పుడు ఉంచాలి, ఆ భార్య ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఈయన ఎప్పుడు పోయాలి, ఎప్పుడు ఈయన కిరీటం పెట్టాలి. సాధ్యమవుతుందో? కానీ ఉద్యోగంతో సాధ్యం కాదు. ఒకే ఒక సెక్టార్తో సాధ్యమవుతుంది. దట్ వన్ అండ్ ఓన్లీ సెక్టార్ రియల్ ఎస్టేట్ సెక్టార్, మార్కెటింగ్ సెక్టార్తో సాధ్యమవుతుంది. సో అలాంటి రియల్ ఎస్టేట్ సెక్టార్ని చేద్దామా వద్దా? వెంటనే చెప్తాను సార్. మీరు ఎవరైతే నోట్ల నుంచి మాట చెప్పారో ఆ నోరు పడిపోతుంది మీ ఇష్టం. చేద్దామా వద్దా? అమ్మ చూసినా భయం ఎక్కడ పడిపోతుంది నాన్న. నీ నాన్న నీ దగ్గరనే ఉంది, నీ నోరు నీ దగ్గరనే ఉంది, అయినా భయం అవుతుంది. నేను ఒక మాట మాత్రం చెప్తా. మనకు ఎన్ని యుగాలు ఉన్నాయి? మొదటి యుగం ఏంటి? మొదటి యుగం ఏంటి సార్? ఏంటిది? అందులో ఎవరున్నారు? ఆ యుగంలో ఎవరున్నారు? ఆ యుగంలో దేవుడు ఒక రాజ్యంలో ఉండేది, రాక్షసులు ఒక రాజ్యంలో ఉండేది. కాలక్రమాన నెక్స్ట్ వచ్చిన యుగంలో రాముడు ఒక రాజ్యంలో ఉంటే రావణాసురుడు ఒక రాజ్యంలో ఉన్నాడు. కాలక్రమేణా వచ్చిన నెక్స్ట్ యుగంలో మన కౌరవులు ఒక యుగంలో ఉంటే పాండవులు ఒకటే కుటుంబానికి వచ్చారు. ఒక సమాజం నుంచి ఒక లోకానికి వచ్చారు, లోకం నుంచి రాజ్యానికి వచ్చారు, రాజ్యం నుంచి ఒక కుటుంబానికి వచ్చారు. ఇప్పుడు ఒక కుటుంబం నుంచి మనం నడుస్తున్న యుగం ఏంటి సార్? కలియుగం. కలియుగంలో అప్పుడు రాక్షసులు వేరు, దేవుడు వేరు, రాముడు వేరు, రావణాసురుడు వేరు, పాండవులు వేరు, పాండవులు వేరు. ఇప్పుడున్న చెడు మంచి ఎక్కడ ఉందంటే ఓన్లీ మీ గుండెల్లో ఉన్న నిండుగా ఉన్న 4 గదులనే 2 గదులు చెడు నింపుకొని ఉన్నాయి, 2 గదులు మంచి నింపుకొని ఉన్నాయి. నువ్వు పొద్దుగా లేచి బయలుదేరేటప్పుడు ఆ 2 గదులను ఓపెన్ చేస్తావా, ఈ 2 గదులను ఓపెన్ చేస్తావా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని బయటకు వెళ్తే నీ యొక్క ఆలోచన విధానం మార్పు జరుగుతుంది మిత్రమా. ఎందుకు చెప్తున్నానంటే అంతకుముందు 2 రాజ్యాలలో వీళ్ళ రాజ్యం వల్ల 4 వచ్చేది, ఆ రాజ్యం వల్ల నీళ్ళు ఫైట్ చేసేది. ఆ ఒక రాజ్యం ఉండేది, ఇంకొక రాజ్యం ఉండేది. ఇప్పుడు 2 శత్రువులు నీ గుండెలోనే ఉన్నాడు, మిత్రుడు నీ గుండెలోనే ఉన్నాడు. నువ్వు శత్రువుతో బయట శత్రువుతో పోరాల్సిన పని లేదు. నీ గుండెల్లో ఉన్న శత్రువుతో మొదటగా పోరాడు. ఆ శత్రువును తప్పు. ఆ శత్రువులు ఎప్పటికప్పుడు చెడ్డ ఆలోచనలు, తర్వాత నిన్ను ఎదగకుండా ఉంచడం కోసము నువ్వు ముందరికి ప్రయాణం చేస్తుంటే కాలు కొట్టి లాగడం కోసము వివిధ రకాలుగా కూడా ప్రయత్నం చేస్తాడు. మొదటగా వాడిని అడిగి తొక్కి పట్టి నీ విజయాన్ని సాధించడానికి అడుగు ముందరికే మిత్రమా, తప్పకుండా విజయం మొదలవుతుందని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తుంటాం ఈ సమాజంలో ఎదుగుతుంటే చాలా మందికి మనం ఎదగాలనే ఒక సంకల్పంతో బయటకు వెళ్ళినప్పుడు చాలా మందికి మనం ఎదగడం ఇష్టం ఉండదు. ఇంకా చాలా మంది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ప్రయాణం చేస్తూ చాలా మంది నటించడం కూడా చేస్తారు. నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, హంబల్ రిక్వెస్ట్. రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే 100కి 100% అన్ని వదిలిపెట్టి, ఫంక్షన్ లేదు, ఏది లేదు, ఇల్లు లేదు, ఏది లేదు, ఒక 2 సంవత్సరాలు అన్ని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ చేయాలన్న గట్టి సంకల్పం పూనుకొని కంకణం కట్టుకుని బయటికి రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతాం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇంకా చెప్పి బయటకు వెళ్ళి దానిలో ఒక టైం పాస్ చేసి శివకి ఇంటికి పోయి మళ్ళీ ఇంటికాడ దౌర్జన్యం, భార్య ఉంటుంది, భార్య మీద దౌర్జన్యం. నేను బయటికి పోయి అలసిపోయి వచ్చిన మగోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మగోళ్ళ బట్టి ఏమనుకుంటాం అది అని చెప్పి భార్య మీద బాగా గొప్ప పట్టుకుని ఆయన పొద్దుల నుంచి ఆయన రేసింది ఏముండదు, ఇంతే ఖాళీ తిరిగి ఇంటికి వస్తాడు. పుచ్చుకున్న ఈయన గట్టిగా ఆ 2 నిమిషాలు కిచెన్ లో పోయి ఆ సాయిల కింద గోడ తీసి అల్లేసి పుస్తకం తెచ్చించిన కథ అవుతాడు. ఈయన గిత్తతో ప్రాణానికి ఇట్లా అట్లా అని చెప్పి తిరిగి మళ్ళీ ఇంటికి పోయి తయారవుతాడు. సో అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు పనికిరారండి. నేను చెప్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో చేయాలంటే 100% గట్టిగా ప్రయత్నం చేయండి, 100% సక్సెస్ అవుతాం. మరొక విషయం, ఈ యాదాద్రి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నాయి, గొప్ప గొప్ప వెంచర్లు ఉన్నాయి. సార్ రియల్
ఈ రోజు మన సైట్ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు తెచ్చిన, తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ శ్రీశైలం వైద్యలోని ఆనంద త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ కి ఆనుకొని 1 కిలోమీటర్ పరిధిలో యాదాద్రి ఇన్ఫ్రా త్రిపుల కౌంటీ ప్రాజెక్టు ఉండడం జరిగిందండి. 800 ఫీట్ల ఐరన్ ఫెన్సింగ్ తో ఒక అద్భుతమైన వెంచర్ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ ఈ సంవత్సరం మీ ముందరికి తీసుకొస్తుంది. సో అలాంటి వెంచర్ కాదు సార్, అందులో మన శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న దుక్కుగూడ, శంషాబాద్, అదేవిధంగా తెల్లాపూర్, నచ్చిపోలి, నార్సింగ్, బొంగులూరు, గట్కేసర్ ఇలాంటి ప్రాంతాలు కోట్లకు భూములు ఎలా అయితే పరుగులెత్తాయో రాబోయే కాలంలో యాదాద్రి ఇన్ఫ్రా త్రిపుల కౌంటీ ప్రాజెక్టు కూడా మీ కళ్ళ ముందర కొన్ని కోట్ల రూపాయల ప్రజలకి లక్షాధికారులుగా కొన్న కష్టపడి కోటీశ్వరులు చేసే బాధ్యత యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ యొక్క వెంచర్ తీసుకుంటుంది. అదే వెంచర్ యొక్క హైవేలు చేస్తూ మంచి సిసి రోడ్లు, ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్స్ అన్ని ఆల్ డెవలప్మెంట్ DTCP నామ ప్రకారం ఇస్తూ ఇంకా ఉన్నతమైన మన ద్వారాల ద్వారా, సింహ ద్వారాల ద్వారా కస్టమర్లకు వెల్కమ్ చెప్తున్న సంస్థ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ. సో అలాంటి ఒక గొప్ప సంస్థలో ప్లాట్ కొనడానికైనా, ప్లాట్ అమ్మడానికైనా సరే మీరందరూ కూడా గర్వంగా చెప్పుకొని బయటకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నో డెవలప్మెంట్ ఫోర్త్ సిటీలో చూస్తే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని చెప్పి, ఫ్యాషన్ యూనివర్సిటీ అని చెప్పేసి, మనకు సంబంధించిన మన హెల్త్ హబ్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ హబ్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ఎన్నో 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 మహత్తరమైన కార్యక్రమాలు ఫోర్త్ సిటీలో జరగబోతున్నాయి. అన్నిటికంటే గొప్పది మన లైన్ ఏదైతే తిరుపతి హైవే, శ్రీశైలం హైవే కారిడార్ ని మన ఎక్స్టెన్షన్ చేయడం, 4 లైన్ చేయడం. రీసెంట్ గానే నితిన్ గడ్కరీ గారు మనకు అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణకు వచ్చినప్పుడు 3 నెలలలోపు పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. ఒక్కసారి ఈ 4 లైన్ కానీ 6 లైన్ కానీ పనులు ప్రారంభమైతే యాదాద్రి త్రిపుల కౌంటీ సైట్ యొక్క రేట్లు మనకు ఊహకందో మిత్రమా ఆ స్థాయిలో రేట్లు ఉండబోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం కొనలేకపోతే నలుగురితో కొనిచ్చే శక్తి సామర్థ్యాలు ఉండాలి. మనం ఇక్కడ వచ్చి చూస్తే అన్ని తర్వాత కొండపడి ఆలోచన చేస్తే సాధ్యం కాదు. ఇప్పుడే సాధ్యం, ఏదైనా సరే చేయడానికి సాధ్యమవుతుంది. సో మీరందరూ కూడా ఉన్నతమైన స్థానంలో యాదాద్రి ఇన్ఫ్రాలో ఉన్నతంగా పనిచేయాలని చెప్పేసి, యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో మరింత ఆర్థిక స్వేచ్ఛ మీరు ఉండాలని చెప్పేసి, మీ కుటుంబాలలో వెలుగులు నిండాలని చెప్పేసి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ 4th యానివర్సరీ సందర్భంగా ఇచ్చేసి మనల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో మీరు ఉండే విధంగా ఈ యొక్క యాదాద్రి ఇన్ఫ్రా కొత్త ఆలోచనలు డిజిటల్ మార్కెటింగ్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో కూడా త్వరలోనే 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతుంది. ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మీరు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థని నమ్ముకొని తప్పకుండా రండి. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మార్పులు చేస్తూ అగ్రగామి సంస్థగా చేరుకునే విధంగా కావాల్సిన నిర్ణయాలన్నీ, కొత్త ఆలోచనలన్నీ కూడా యాదాద్రి సంస్థ చేస్తూ ముందరిపోతుందని తెలియజేస్తూ, ఈ యొక్క మనకు నెక్స్ట్ సెషన్ చాలా ఉంది కాబట్టి మనం ఒక బ్రీఫ్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఏదైతే సబ్జెక్ట్ మన కంపెనీకి సంబంధించిన ఎన్నికల మీద ఈ యానివర్సరీ వరకు ఎన్ని వేల మంది కస్టమర్లు మనల్ని ఆశీర్వదించారు, ఎన్ని లక్షల మంది కస్టమర్లు మనల్ని ప్రశంసించారు, మన మార్కెట్లో ఇంకా ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మార్కెట్లో తీసుకున్నది మనం నెంబరింగ్తో సహా నెక్స్ట్ సెషన్ లో అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు ది గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరావు సార్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు, మన హాల్లోనే ఉన్నారు. కనుక మనకు నెక్స్ట్ లంచ్ తర్వాత సెషన్ ఉంటుంది. లంచ్ తర్వాత సెషన్ మామూలుగా ఉంటుంది సార్. జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిజంగా కూడా నా జీవితం మారాలంటే ఒక్కసారి శ్రీపాదరావు సార్ యొక్క స్పీచ్ వినాల్సిందే. శ్రీపాదరావు సార్ మాట్లాడితే మన యొక్క లైఫ్ లో మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనేది మన అమ్మలో కూడా చెప్తారు. ఆ విధంగా మనం కనెక్ట్ అయ్యేటట్టు మనకు చెప్తాడు. నెక్స్ట్ వేరే యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళందరినీ సన్మానించుకునే కార్యక్రమం తీసుకుందాం. మీరందరూ ఎవ్వరు కూడా లేవద్దు, అన్ని అరేంజ్ చేస్తాం. ఒక 10 నిమిషాలలో సెషన్ కంప్లీట్ చేసుకొని లంచ్ వెళ్ళిపోయి తర్వాత తిరిగి మళ్ళీ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సెలవు తీసుకుంటాం మిత్రులారా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.
ఒక 4 సంవత్సరాలు ముగించుకొని 5వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మేము ఎవ్రీ ఇయర్ ఒక పండుగల కుల మత వర్ణ రహిత భేదాలకు అతీతంగా అందరికీ పండుగలు ఉంటాయి. కానీ యాదాద్రిలో పనిచేసే మార్కెటింగ్ పర్సన్స్ అందరికీ కూడా ఈ యానివర్సరీ పండుగ సార్ మా అందరికీ గొప్ప పండుగ. దీన్ని గొప్పగా జరుపుకుంటాం. మొదటి సంవత్సరం మా వెంచర్స్ వచ్చారు. అదేవిధంగా మొదటి యానివర్సరీ వచ్చేసి వరంగల్ జే కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. 2వ యానివర్సరీ వచ్చేసి మల్లికా కన్వెన్షన్ హాల్. సంవత్సరం 19వ వెంచర్ ట్రిపుల్ కౌంటీ అనేది ఈ యానివర్సరీ నుంచి అడుగుపెట్టడం జరుగుతుంది సార్. సో ఈ వెంచర్ లో నుంచి ఈ ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో కూడా యాదాద్రి అడుగుపెట్టడం జరుగుతుంది. దాదాపు 4.5 లక్షల పైచిలుకు గజాలు ఇప్పటివరకు అమ్మి కొన్ని వేల మంది కస్టమర్ల ప్రశంసలు పొందింది సార్ సంస్థ. చివరి గవర్నమెంట్ కానీ లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ యాదాద్రి ఇన్ఫ్రా కంపెనీ టాప్ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ రంగంలో తీసే లిస్ట్ లో యాదాద్రి ఇన్ఫ్రా ఒక టాప్ 10 లో మన యాదాద్రి ఇన్ఫ్రా కంపెనీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీలో నిలబడింది సార్. ఇలాంటి ఎన్నో బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తూ చాలా మంచి ఇన్నోవేషన్ తోటి మార్కెట్లోకి రావడం జరిగింది సార్. అదేవిధంగా గుట్టలలో ఏదో మామిడి పేర్లు చెప్పి లేకపోతే ఏదో ఫామ్ ల్యాండ్ అని చెప్పి ఇంకో ల్యాండ్ అని చెప్పి అమ్ముతున్న కస్టమర్లను మోసం చేస్తున్న సంస్థలన్నిటికీ ధీటుగా ఓన్లీ యాదాద్రి ఇన్ఫ్రా మోటార్ ఏం సార్ అంటే ఐడియాకి మాత్రమే వెంచర్లు చేస్తాం సార్. 100 కోట్ల రూపాయలు వేరే ఏ వ్యక్తి ఇచ్చినా కానీ మేము వేరే లోపల పోయి గుట్టలలో వెంచర్లు చేసి ముందర గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే కస్టమర్ యొక్క లాభం ఎప్పుడైతే మనం ఒక ప్రొడక్ట్ అమ్ముతామో ఆ ప్రొడక్ట్ రీసేల్ జరిగినప్పుడే కస్టమర్కి లాభం జరుగుతుంది నా యొక్క ఆలోచన. సో అదేవిధంగా కస్టమర్ని నమ్ముకుంటున్నాం కాబట్టి అనతి కాలంలోనే ఊహించని స్థాయిలోకి యాదాద్రి ఇన్ఫ్రా మనం ఉండడం జరిగింది. చిన్న వయసులో చిన్న అనుభవంతో స్టార్ట్ చేసినా కానీ మనం మంచితనంతో స్టార్ట్ చేస్తే తిరిగి మనకు మంచి చేస్తుందని చెప్పేసి అందరూ చెప్పడం మనకి ఈరోజు మంచి జరిగి ఈ మంచి ఇదంతా కూడా మనం హైలైట్ వెంచర్లు చేయడం కస్టమర్లకు మంచి ప్రొడక్ట్ ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పి మేము అందరూ గర్వంగా చెప్తూ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న మిత్రుడు శ్రీకాంత్ గారికి హ్యాపీ బర్త్డేతో మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీతో పాటు శ్రీశైలం హైవేలో ఆమన్గల్లో కలిశామనుకుంటున్నాం. తప్పకుండా ఇంకో అవకాశం వచ్చినప్పుడు మీ నుండి చాలా అనర్గళంగా మాట్లాడాలని ఉంది. కానీ పెద్దలు స్టేట్ చైర్మన్ రామరెడ్డి అన్న గారికి వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల కొద్దిగా మళ్ళీ కూడా మన గురించి మీరు లంచ్ చేసేంత వరకు కూడా మన గురించి 1 అవర్ వెయిట్ చేయడం జరిగింది. ఏదేమైనా యాదాద్రి ఇన్ఫ్రా అనేది చెప్తుంటే పేపర్లలో టీవీలలో చూసాం కానీ ఒక చిన్న యువకుడు తర్వాత పూర్ణంగా పరిచయం చేసేది ఇంత చిన్న ఏజ్లో నిజంగా స్టేట్ లెవెల్లో ఇంత పేరు తెచ్చుకున్నందుకు మీ అందరి కృషి ఉండడం వల్ల ఈరోజు శ్రీకాంత్ గారి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈ పెద్దల మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, ఇదే ఆశీర్వాదాలు శ్రీకాంత్ ఉండాలని ఇంకా చాలా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యాదాద్రి ఇన్ఫ్రా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలు అభివృద్ధి సందర్భంలో శ్రీకాంత్ యొక్క మనస్తత్వం జనరల్గా నేను ఎన్నో ఇటువంటి వెంచర్ కార్యక్రమం పాల్గొనడం కానీ ఈ యొక్క ఫంక్షన్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. యాదాద్రి ఇన్ఫ్రా సాగరోడ్ కానీ శాసనరోడ్ కానీ కల్లపత్రుడు కానీ నేను చేసినటువంటి వెంచర్లన్నీ సక్సెస్ఫుల్ అయిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంకా ముందు భవిష్యత్తులో చాలా వెంచర్లు చేసి ఒక రకంగా ఏజెంట్ ఆదుకొని ఒక రకంగా వినియోగదారులను ఈ ప్లాట్ ఓనర్లను కూడా ఎంతో మేలు చేస్తున్నటువంటి శ్రీకాంత్ యొక్క ఈ యాదాద్రి ఇన్ఫ్రా భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ముందు చాలా వెంచర్లు సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నటువంటి యాదాద్రి ఇన్ఫ్రా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను.
చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీకాంత్ గారు నాకు 2 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యిండు. మంచి గుణవంతుడు, కష్టజీవి, అందరి కష్టాలను తెలుసుకొని అతను సాగే తెలివిగల యువకుడిగా వీళ్ళు ఏజెంట్లు అనకుండా ఎవరనకుండా రైతులకు కూడా అన్యాయం చేయకుండా ఏదో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసేది కానీ ఎంతో మంచి పెంచాలు ఎవరు చేయలేదు. ఇట్లాగే ఇప్పుడు 4 సంవత్సరాలు కాక ఇలాగనే ఇది సాగుకోకుండా దినదిన అభివృద్ధి చెందుకుంటూ అందరి మన్ననలను పొంది మహా వ్యక్తిగా కావాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మనందరి బాగోగులు కోరుకొని ప్రజలందరూ మంచుకుంటాలి, దాంట్లో నీరుతాలని చెప్పి ప్రతినిత్యం ప్రజల గురించి ఆలోచించే జననేత, ప్రజానేత అన్న మల్రెడ్డి రామరెడ్డి అన్న గారిని ఒక్కసారి మనందరం లేచి కరతాళ ధ్వనులతో మనకు వచ్చిన చీఫ్ గెస్ట్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేయవలసిన కోరుతున్నాను. గట్టిగా క్లాప్తో ఇన్వైట్ చేయండి. ముందుగా ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా మా సోదరుడు శ్రీకాంత్ గారి బర్త్డే సందర్భంగా ముందు ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రోగ్రాంకు నేను శ్రీకాంత్ గారు పిలిస్తే వెళ్ళడం జరిగింది. శ్రీకాంత్ గారు పెద్ద కార్పొరేట్ కంపెనీల తరఫున కాకుండా చిన్న చిన్న వెంచర్లు చేసుకుంటూ కూడా ఈరోజు 18 వెంచర్లు కంప్లీట్ చేసి 19వ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాడంటేనే మనం అర్థం చేసుకోవాలి దాని వెనకాల ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి. అన్నింటినీ కూడా ఎక్కడ ఒక ఇబ్బంది జరగకుండా మరి ఇంతమంది ఏజెంట్లను, కస్టమర్లను సంపాదించుకున్న వ్యక్తి శ్రీకాంత్ గారని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే రియల్ ఎస్టేట్ అన్నింటి కంటే ముఖ్యం ఒక నమ్మకం, విశ్వాసం. ఇలా ఇన్ని వేల మంది కస్టమర్లను సంపాదించుకున్నారంటే నువ్వు ఏ వెంచర్ చేసినా రేపు వాళ్ళు ఒక్కొక్క కస్టమర్ను తీసుకొస్తే నీ వెంచరు ఆర్టికల్గా అమ్మగలిగే కెపాసిటీ నువ్వు సంపాదించుకున్నావు అంటేనే ఈరోజు శ్రీకాంత్ గారి కష్టం ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మేము ఎప్పుడు ఆలోచించిన హైదరాబాద్ చుట్టూన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని మొన్ననే ఒకరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మనం ఇలా ఊర్లలో పోతే రైతులను ఒక పక్క ఆదుకుంటున్నాం, ఒక పక్క డాక్రా మహిళలను ఆదుకుంటున్నాం. ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న వాళ్ళు ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదనే వేల మంది బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా రియల్ ఎస్టేట్ అంటే బాగా తెలిసిన వ్యక్తి. ఏ రకంగా మనం రియల్ ఎస్టేట్ ను ఆదుకోవాలో, వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఉండాలని ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి 4 సార్లు మీటింగ్ జరిపించడం జరిగింది. అందుకనే వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. అవి తప్పకుండా సాల్వ్ చేస్తానని గతంలో రియల్ ఎస్టేట్ లో 10% నాలా కన్వర్షన్ ఉంటే ఇప్పుడు అది 3% చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చినాక. ఇలాంటివి ఎన్నో సమస్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పినాయి. ప్రతి ఒక్కటి చేయడానికే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు, ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకే గ్రామీణ ప్రాంతాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్న ప్రభుత్వం మన హైదరాబాద్ చుట్టూ దాదాపు 35 నియోజకవర్గాలలో చాలా మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నారు. ఇలా శ్రీకాంత్ గారు ఒక్క వెంచర్ చేస్తేనే ఇంతమంది వచ్చిందంటే అర్థం చేసుకోవాలా. మరి ఇలాంటి వెంచర్లు చేస్తున్న ప్రతి దగ్గర ఈ వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఒక ఇండస్ట్రీ పెడతామంటే వాళ్లకు అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ మీకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరఫున ఆశించట్లేదు. మీరు సొంత కష్టం మీద సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అందుకని మీకు
ఏ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే చాలు అనేది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే చెప్తున్నా, 4 సంవత్సరాలలో దాదాపు 19 వెంచర్లు చేసినట్టే ప్రతి సంవత్సరం 4 వెంచర్లు కంప్లీట్ చేస్తున్నట్టే లెక్క అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. దానికి మీరు పడ్డ కష్టం, దానికి మరి శ్రీకాంత్ గారు చేస్తున్న ఒక నమ్మకంగా ఎలాంటి వెంచర్లలో ఇబ్బందులు లేకుండా చూసుకొని ఈ చిన్న చిన్న వెంచర్లైనా చేసుకుంటూ ముందుకెళ్తున్నందుకు శ్రీకాంత్ గారిని మరొక్కసారి నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను 1 గంటలకే రావాల్సి ఉండే, నేను వేరే మీటింగ్లు ఉండి వాళ్ళని భోజనానికి లేవమని చెప్పి వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళకి వస్తానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా నాకు మీటింగ్ కంటిన్యూ ఉన్నది కాబట్టి నేను లేట్ అయినందుకు మీరందరూ కూడా నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. Thank you, fantastic work, super work. And అందరికి రిక్వెస్ట్ హాల్లో ఎనీవన్ ఇంక్లూడింగ్ బౌన్సర్స్ అదంతా సొల్లారంతా పైసలు లేకుండా మనిషి సావాడు, పైసలు లేకుండా ఉంటాడు, పైసలు లేకుండా 12 రోజులు కాదు, పైసలు లేకుండా పిండం పెట్టలేము మనం. కాబట్టి పైసా కావాల్సిందే, పైసా తర్వాత మాట్లాడుండి, ఫస్ట్ పైసా ఇంపార్టెంట్ చాలా. కాబట్టి ఫస్ట్ చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. కాశీ గంగా నది ఒడ్డున ఒక స్వామి ఉండేటోడు. ఆయన మొత్తం శివభక్తుడు, ఖతర్నాక్ శివభక్తుడు. పొద్దున్న లేస్తే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇదే పని ఆయన. అద్భుతం ఏంటంటే వాళ్ళ నాన్న శివభక్తుడే, తాత శివభక్తుడే. అయ్యేసరికి ఇక ఎవరన్నా పోయి జోక్గా ఏం తెలుసా, స్వామి అన్నం తిన్నావా అంటే తిన్నా తినలే అన్నాడు. శివుడు చూసుకుంటాడు అంటాడు, ఓ నుండి మంట మడుతుంది. అన్నం తిన్నావా అంటే తిననో ఏడవాలే కానీ శివుడు చూసుకుంటాడు అని ఎవడు మాటలు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆన్సర్ అందరికీ తెలుసు, శివుడు చూసుకుంటాడు. ఒకరోజు గంగా నదికి వరదలు వస్తాయి. ఒకడు ఉరుక్కొచ్చి చెప్తాడు, స్వామి వరదలు వస్తున్నాయి గంగా నదికి, మనం సురక్షిత ప్రాంతాలకు పోవాలి, వార్తలల్లో విన్నా మనం పోయాం స్వామి, అందరూ పోతూ అనగానే నేను ఎవడరానే శివభక్తుని, వరదలు కాదు తుఫాన్ వచ్చినా నాకేం కాదు అంటాడు. ఆ చెప్పినోడు తిట్టుకొని వెళ్ళిపోతాడు, మూర్ఖుడు నాడు వీడు. మేము వచ్చి చెప్తే అసలు వింటలేడు అని చెప్పి పారిపోతాడు వాడు అక్కడి నుంచి. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సెకండ్, వరదలు ఫుల్ వచ్చి గుడి మీద ఎక్కి కూర్చుంటాడు, కానీ నిర్భయంగా ఓం నమ శివాయ నడుస్తుంటాడు. భయం ఉండదు, చచ్చిపోతా టెన్షన్ లేదు, వరదలు ముంచుతాయని ఏమాత్రం గంటల్లో ఇంకా డౌట్ లేదు. పడవేసుకొని వస్తాడు. స్వామి ఇంకా తగ్గయట, మనం మళ్ళా సురక్షిత ప్రాంతాలకు మన జనాలు చెప్తారు, మీరు రండి నేను తీసుకుపోతా అంటే, నువ్వు అబ్బాయి పడవని నన్ను కాపాడేది, శివుడు కాపాడుతున్నాను అని పడవడు తిట్టుకొని వెళ్ళిపోతాడు. ఫైనల్ గా గుడి అంతా మునిగి శిఖరం పట్టుకొని కూర్చుంటాడు. ఇంకా అక్కడ కూడా ఓం నమ శివాయ నడుస్తుంటది. హెలికాప్టర్లో ఆర్మీ కూడా వచ్చి తాడేస్తాడు. స్వామి ఇంకా తగ్గయట, రా అంటాడు. నువ్వు ఇండియాకి ఆర్మీ రాను, నా ఆర్మీ శివుడు కాపాడుతాడు నన్ను అంటే ఆర్మీ ఆఫీసర్ ఏమంటాడు తెలుసా, నా 35 సంవత్సరాల కెరియర్ లో తాడేస్తే ఎక్కడ దరిద్రుడు వీడు ఒక్కడే అని ఏమంటాడు. వీడు గ్యారెంటీ చచ్చిపోతాడు రా ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోతాడు. తిక్కదో వెళ్ళిపోతాడు. ఆయన లిటరల్ గా చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఎంత మండుతుంటాడు అంటే, నేను శివభక్తుడిని, నాన్న శివభక్తుడు, తాత వంశం మొత్తం శివుడిని ఆరాధించి చంపుతాడు శివుడు అని యమధర్మరాజు ముందు లైన్లో నిలబడ్డప్పుడు మంట మండుతుంటది. ఎట్లా చంపిండు అని యమధర్మరాజు ముందు ఓంగని చెప్తాడు, నువ్వు సూదులు గుచ్చుతావా, నూనెల పోలిస్తావా, నాకు ఫరపడదు, శివుడిని అనగానే యమధర్మరాజు శివుడికి ఫోన్ కొడతాడు. వీడోడు దరిద్రుడు లైన్ ఆపిండు, నువ్వు వస్తే గానీ లైన్ కలుగుతలేదా అని శివుడు వస్తాడు. ఏదరా నీ లొల్లి అంటే అడుగుతాడు, మేము శివభక్తున్నా కాదా? ఎస్. మా నాన్న? ఎస్. మా తాత? ఎస్. ఏమన్నా తప్పు చేసినవా? చేయలే. ఎందుకు చంపినావు? ఎట్లా చంపినావు అనగానే శివుడు ఏమంటాడు, ఉరికొచ్చి వాడు చెప్పిన ఆడరా వరదలు వస్తాయని అనగానే డౌట్ వస్తుంది, శివుడు ఏమన్నా పంపినము వారికి అని. అప్పటిదాకా వెళ్ళదు వీడికి, ఉరికొచ్చోడు చెప్పిండు కదరా. అప్పుడు శివుడు వస్తాడు అంటే అనగా నేనేమంటాడు, మీరే పంపిరా స్వామి వాడిని అంటే, నేను పంపి కదరా. వంశమంతా ఆరాధించిందని మొట్టమొదట వరదలైన
మనిషి రూపంలో మాత్రమే వచ్చి హెల్ప్ చేస్తాడు. అట్లా హెల్ప్ చేసిన యాదాద్రి ఇన్ఫ్రా శ్రీకాంత్, మీ లీడరు, మీ అసోసియేట్, ప్రతి పర్సన్, అమ్మ, నాన్న, తాత, ఎవ్రీవన్. దేవుడు దిగొచ్చాడు, పీకుడు నీకోసం అని. ఏం పీకినావు? దేవుడు దిగొచ్చాడు నీకోసం. ఆపర్చునిటీ ఇచ్చి చేసుకోమన్నాడు. చాతలాగా ఇంట్లో ఉన్నావు. 10,000 మంది అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. నా అపాయింట్మెంట్ కోసం హాల్లో కూర్చున్న కొందరు విన చేత కాదు. ఎందుకు తెలుసా? బలుపు ఎక్కువ. ఆ బలుపే మనం మిడిల్ క్లాస్ వాళ్ళని చెడగొడుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే హైయెస్ట్ పొటెన్షియల్ అంతే బలుపు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఫస్ట్ దాన్ని పక్కన పడేసేయండి. పొటెన్షియల్, సామర్థ్యం ఉంది. యాదాద్రి ఇన్ఫ్రా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంతటి మహాసముద్రాన్ని క్రియేట్ చేసేది. వాళ్ళ 18 ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన మనం సక్సెస్ఫుల్ గా ఇన్ని రోజులలో 4వ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. నా రిక్వెస్ట్ మీ అందరికీ కొన్ని బేసిక్స్ ఫార్ములాస్ నేను రియల్ ఎస్టేట్ గట్టిగా చెప్పగలుగుతా మీకు. వాటిని పట్టుకోండి ప్లీజ్. యాజ్ ఆఫ్ టుడే 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 3 సేల్స్ ట్రైనర్, 70 కంపెనీలు 700 ట్రైనింగ్లు కంప్లీట్ చేసినాం. నేను మీకు ఆ రూల్స్ అర్థం కాకపోతే నేర్చుకోండి వాళ్ళు ఖచ్చితంగా. అండ్ చాలా మందికి తెలియదు. వాల్యూమ్ తగ్గించిన కొంచెం. చాలా మందికి తెలియదు తెలుసా? మనిషి డెవలప్ అవ్వాలంటే మ్యాండేట్ ట్రైనింగ్స్. మీ లీడర్ అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తారు. ఆయన మోటివేషనల్ స్పీకర్ అవసరం లేదు. ఇన్ని రోజులు మేము రాకపోవడానికి కారణం ఆయన అద్భుతంగా ట్రైనింగ్స్ ఇస్తాడు మీకు. అందుకని ఇంత ఖతర్నాకైంది. మధ్యలో ఏదో ఒక్కసారి మమ్మల్ని రమ్మని వారు తప్పలేదు, కానీ ఆయన ఫుల్ పర్ఫెక్ట్ స్పీకర్. ఆయన వింటా ఉన్నా నేను. మీరు అది పట్టుకోకుండా లైట్ తీసుకుంటే ఎట్లా? ఇంకొక రూల్, 10 కంపెనీలు తిరిగినోడు తినలేదు, బాగుపడలే, బండి మీదనే తిరుగుతుండు. ఒక్క కంపెనీలో కూర్చున్నోడే కారు కొంటాడు తప్ప 10 కంపెనీలు తిరిగినోడు బండి తిప్పు కొట్టుడు గ్యారెంటీ రాసి పెట్టుకోండి. తిరగకుండి బయలు. తిరిగినోడు బాగుపడ్డట్టు నేను చరిత్రలో చూడలే. ప్రతి కంపెనీలో నేనే ట్రైనర్. అక్కడ పోయినా నేనే పాడైతే, ఇక్కడ వచ్చినా నేనే పాడైతే. ఎందుకు తిరుగుతున్నావు? ఎక్కడున్నా మళ్ళీ మనమే ట్రైనర్లం. అక్కడ రిక్వెస్ట్, ఒక్క ప్లేస్ లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఏం తెలుసా? 10 కంపెనీలు తిరిగితే బిజినెస్ రాదు. ఒక కంపెనీలో 5 సంవత్సరాలు ఉంటే నేను బిజినెస్ మ్యాన్ గా మారుతా, నేను సేల్స్ మ్యాన్ గా మారుతా. అది తెలుసలే జనాలకు అందరికి గట్టిగా. అండ్ మనకు సపోర్ట్ చేసిన బౌన్సర్లకు, మిగిలిన ప్రతి ఒక్కరికి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే ఎవ్రీవన్ ఉంటే నేను కెమెరా మ్యాన్ కి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి థ్యాంక్స్ అవ్వండి ఎవ్రీవన్. నేను గట్టిగా చెప్పినా నిజం మాట్లాడతా, ఎవరు ఫీల్ కాకండి. ఈ హాల్ నుంచి బయట పోతున్నప్పుడు మంచిని మాత్రమే తీసుకపోండి, చెడుని తీసుకపోకండి. మళ్ళా గుర్తుంచుకోండి, నిన్ను జడగొట్టేటోడు ఎక్కడో ఉంటాడు, నీ చుట్టుపక్కలనే పాడైతాడు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని వదిలేస్తే ఆగమవుతారు. క్లియర్ ఉందా? ఎస్ఆనోనా? 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 లాస్ట్ స్టేట్మెంట్, అలిసేంత వరకు ఆడితే అది ఆట. అలిసేంత వరకు ఆడాలి అది ఆట. గెలిచేంత వరకు చేస్తే అది యుద్ధం. గెలిచే వరకు చేయాలి యుద్ధం. చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. చచ్చిన తర్వాత కూడా బ్రతికితేనే అది నీ మంచితనం. లైఫ్ లో ఏమన్నా అడగొట్టి, ఏమన్నా పీకి, ఏమన్నా చేసి, జనాలకు ఏమన్నా చేసి చచ్చిపోండి. కానీ బేకారుగా పెండాం పిల్లలని పోషించుకొని చచ్చిపోతే నువ్వు గ్రేట్ కావు, గ్రేట్ అని ఫీల్ కావు. థ్యాంక్స్ అలాట్. ఒక కదలిక రావాలని చెప్పేసి మన గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ని పిలవడం జరిగింది. సో అదేవిధంగా మీరందరూ పాటించి మీరందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పేసి ఇలాంటి ఒక సెషన్ని మాకు అందించినందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క విజన్ని మా ఆర్గనైజేషన్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మీకు కూడా ఆలోచన చేసి రాబోయే కాలంలో మీ సలహాలు సూచనలతోటి సంస్థని కాస్త ఉన్నతమైన స్థానంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి దానికి మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఓపిక కలిగిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా 2 నిమిషాలలో మనకు ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయర్ కష్టపడి పనిచేసిన వాళ్ళకి మనం అవార్డ్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకర్స్ కి సార్ని సన్మానించుకొని పంపించిన తర్వాత ఆ అవార్డ్స్ ఇచ్చేసి మనం నెక్స్ట్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమానికి ఒక 5 నిమిషాలలో ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని ఒక అర్ధగంట, ఒక 15-20 నిమిషాల్లో సెషన్ పూర్తి చేసుకుందాం. ధన్యవాదాలు మిత్రమా. న్యూ ప్రెసిడెంట్స్ అందరూ వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను.